జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి లబ్ధిదారుల కుటుంబాలకి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ 2024 సంవత్సరం ఎంతైనా తన జీవితంలో గుర్తించుకోదగ్గ సంవత్సరమని కొనియాడారు. అలాగే ఒక నియంత పాలనకు చరమగీతం పాడిన సంవత్సరంగా 2024 సంవత్సరాన్ని ఆయన అభివర్ణించారు. 2025లో గొప్ప అద్భుతమైన కార్యాలని కావలి నియోజకవర్గ ప్రజలు కైవసం చేసుకోబోతున్నారని ఆయన హితవు పలికారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. 2025 స్వాగతాన్ని పలుకుతూ ఈరోజు మనందరూ కూడా ఒక మంచి కార్యక్రమంలో కలిసి ఉన్నందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 2024 సంవత్సరం ఈ రాష్ట్ర 5 కోట్ల జనాభాకి సంబంధించినటువంటి ఒక గొప్ప సంవత్సరం. ఒక రాక్షస పాలన అంతమొందించి సుపరిపాలన అందించేటువంటి దిశగా ప్రజలందరూ కూడా తీసుకున్న నిర్ణయం 2024 సంవత్సరంలో రెండో ప్రభుత్వం ఏర్పాటు చేయటం. ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు ప్రజల్ని ఎంతో అప్పుల పాలు చేసినటువంటి తరుణంలో ప్రజలందరూ చారిత్రాత్మకంగా నిర్ణయం తీసుకొని 93% స్ట్రైక్ రేట్తో ఈ రోజున రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేటువంటి సంవత్సరం. చారిత్రాత్మక తీర్పుకి నాంది పలికిన సంవత్సరం. భారతదేశానికి స్వతంత్రం 1947లో ఎలా వచ్చిందో ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు సుపరిపాలన అందించేటువంటి ఒక నియంత పరిపాలనకి సర్వగీతం పాడినటువంటి సంవత్సరం 2024. అభివృద్ధి ప్రదాతైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ గత ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ వ్యవస్థను ముందుకు తీసుకుపోతూ ఈరోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యశ్రీ కింద ఏ కేసులకైతే వర్తించగా హాస్పిటల్ పాలై ఇబ్బందులు పడి ఆర్థికంగా నలిగిపోతున్నారో వారందరికీ కూడా కొంత చేయూతనివ్వాలి అనేటువంటి సదుద్దేశంతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు ఎంతో సేవ చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో సీఎంఆర్ కూడా డబ్బులు వస్తాయో రావనేటువంటి పరిస్థితి, అప్లికేషన్ పెట్టుకున్నా వచ్చిన దాఖలాలు లేనటువంటి పరిస్థితి, కొన్ని లక్షల అప్లికేషన్లు ఇప్పటికి కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నేటి వరకు కూడా కావలి నియోజకవర్గం నుంచి దాదాపు 312 అప్లికేషన్లు ఈ రోజుకి మేము కావలి నుంచి అంటే యావరేజ్న రోజుకి 1.5 అప్లికేషన్ లెక్కన, అంటే 2 రోజులకి 3 అప్లికేషన్ లెక్కన ఈ రోజున సీఎం గారికి అప్లై చేస్తున్నాం. కావలి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు ఆరోగ్యాలు బాగలేనటువంటి పరిస్థితుల్లో చేసుకున్న హాస్పిటల్ బిల్లులను తీసుకొచ్చి ఇమీడియట్లీ మాకు ఇస్తున్నారు. వాటిని మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్లీ ఆ బిల్లులు కూడా తీసుకురావడం జరుగుతుంది. 312 అప్లికేషన్లు పెట్టుంటే 117 అప్లికేషన్కి ఈరోజు డబ్బులు కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఎక్కువ అప్లికేషన్లు ఉన్నందువల్ల ఈ మిగతాయి కూడా దాదాపు
ఇంకా కూడా 196 అప్లికేషన్ల వరకు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా తొందరలోనే అవి కూడా రావటం కూడా జరుగుతుంది. ఈ రోజున 17 అప్లికేషన్లకు సంబంధించి 17 మంది లబ్ధిదారులకు ఈరోజు సీఎంఆర్ రిలీఫ్ కింద 12.5 లక్షల రూపాయలు ఈరోజు నిధులు మళ్ళా ఈరోజు లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి నాంది. పేదవాడు ఆర్థికంగా ఇబ్బందులతో డబ్బులు లేక ప్రాణం పోకూడదు, అప్పు చేసినా వాళ్ళు బాగు చేసుకుంటే వెంటనే వాటి సీఎం రిలీఫ్ ఫండ్ కింద కొంత వాళ్ళకి ఆసరగా ఉండేందుకు ఈరోజు సుమారు బిల్లులు 40% దాకా కూడా ఈరోజు ప్రభుత్వం పే చేస్తుంది. ఇలా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని కూడా ఈ మరొకసారి తెలియజేస్తూ, ఈ 2024వ సంవత్సరం అందరి జీవితాలలో వెలుగులు నింపిన సంవత్సరం, అందరూ సుఖశాంతితో జీవించేదానికి నాంది పలికినటువంటి సంవత్సరం 2024 సంవత్సరం. ముఖ్యంగా వ్యక్తిగతంగా నా వరకు 2024 సంవత్సరం నా జన్మ సంవత్సరం కంటే కూడా నా పునర్జన్మ కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి సంవత్సరం ఈ 2024 సంవత్సరం. ఇది నా జీవితంలో గుర్తుండేటువంటి సంవత్సరం. కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి కావలి నియోజకవర్గ ప్రజలు చూపించినటువంటి సంవత్సరం 2024 సంవత్సరం. ఒకవైపు మా నాయకుడు నాకు నమ్మి నాకు టికెట్ ఇచ్చి కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా నా మీద నమ్మకంతో కావలికి సేవ చేస్తాడు, కావలిని కాపు కాసుకుంటాడు, కావలికి అన్ని విధాల అండదండలుగా ఉంటాడు, మనకు అన్ని కూడా ఇబ్బంది వస్తే ఎప్పుడైనా కూడా ఆయన కలవచ్చని ఒక నమ్మకంతో నా కోట్లేసి గెలిపించినటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా 2024 ముగింపు రోజున మరొక్కసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి పునర్జన్మకు ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సంవత్సరం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 2025 సంవత్సరంలో మన అన్ని పత్రికా రంగాలు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా రంగాలు కావచ్చు, కారణం మీరు ఫోర్త్ ఎస్టేట్ సమాజంలో ఉన్నటువంటి లోపాలను వెలుగెత్తి చూపే దాంట్లో ఫోర్త్ ఎస్టేట్ గా ప్రెస్ ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా గొప్పది. లెజిస్లేటర్స్ నిర్ణయాలు తీసుకున్నా, దాన్ని బ్యూరోక్రట్స్ అమలు పరుస్తున్నా, దాంట్లో ఎక్కడైనా అవకతవకలు ఉంటే వాటన్నిటిని కూడా అధ్యయనం చేసి ప్రజల్ని చైతన్యపరచులుగా ఉంటూ నిరంతరం కూడా ప్రచార సాధనాల ద్వారా ప్రజల్ని మేల్కొల్పుతున్న పత్రికా రంగం, ఎలక్ట్రానిక్ మీడియా రంగాలు అందరికీ కూడా నూతన సంవత్సరంలో ఇంకా బాగుండాలని, ఇంకా మంచి కార్యక్రమాల్లో మంచి విషయాల్లో మమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలని ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా రంగ వాసులు అందరినీ కూడా కోరుకుంటూ కావలి నియోజక ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రకృతి మన వైపు ఉంది. ప్రకృతి పులకింతల మధ్య ఈ రోజున మన ప్రాంతంలో వర్షాలు విస్తారంగా కురిసిన కారణాలు రైతులందరూ ఆనందంగా పంటలు పండించుకునే దిశగా చెరువులన్నీ కూడా నిండు కొండల్లాగా ఉన్నటువంటి నీళ్లతో ఈ రోజు మన ప్రాంతం అంతా పచ్చటి పంట పొలాలతో విరసిల్లుతున్నటువంటి ఈ కావలి నియోజకవర్గం రాబోయే కాలంలో శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తున్నటువంటి తరుణంలో ఈ రోజున కొత్తగా మన ప్రాంతానికి భారత్ పెట్రోకెమికల్ లిమిటెడ్ వారి రిఫైనరీ ఇండస్ట్రీని కూడా మన ప్రాంతానికి రావడం జరుగుతుంది. 2024 సంవత్సరం కావలి నియోజకవర్గ ప్రజలు జీవితాంతం గుర్తు పెట్టుకునేటువంటి సంవత్సరంగా ఈ రోజు నిలవడబోతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక పక్క రామాయపట్నం, ఇంకొక వైపున ఈ రోజున దామారం ఎయిర్పోర్ట్ కూడా ఈ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అయింది. అతి తొందరలోనే రామాయపట్నం కూడా ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కూడా ఈ ప్రాంతంలో రాబోతుంది. రామాయపట్నం పరిధిలో ఈ రోజు కొన్ని వందల ఇండస్ట్రీలు ఈ రోజు ఈ ప్రాంతంలో వస్తే కావలి నియోజకవర్గ పిల్లలు చాలా మంది అక్కడ ఉద్యోగాలకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి మంచి తీపి జ్ఞాపకాలు ఇచ్చినటువంటి 2024 సంవత్సరానికి స్వస్తి పలుకుతూ 2025 సంవత్సరంలో ఇంకా ఇంతకంటే మెరుగైనటువంటి విధానంలో ప్రకృతి మనకు అండగా ఉంటుందని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు కావలి ప్రజలకు అందరూ కూడా పుష్కలంగా ఉంటుందని కూడా నమ్ముకుంటూ మరొక్కసారి కావలి నియోజక ప్రజానీకానికి అందరికి కూడా ఈ రోజున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.